హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛాన్స్ సాయి. చాలామంది ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది. ఇంక సెకండ్ కౌన్సిలింగ్‌కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇంకా అఫీషియల్‌గా అయితే మెన్షన్ చేయలేదు. బట్ మీరు ఈజీగా చెక్ చేసుకునే విధానం అయితే నేను చెప్తాను ఈ వీడియోలో. ఓకేనా? ఇక్కడ మనం ఈసెట్ వెబ్‌సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా! ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కాలేజ్ ఉంటుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్‌టీయూ అనంతపురం కొడతాము. ఇక్కడ కొట్టి కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సీట్స్ ఇన్‌టేక్ లెఫ్ట్ ఓవర్ ఉంది గదా! ఇక్కడ ఇంకా డేటా అయితే అప్డేట్ చేయలేదు. వన్స్ మీ సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తూనే ఇక్కడ డేటా అనేది అప్డేట్ చేస్తారనమాట. ఇక్కడ ఇన్‌టేక్ ఎన్ని ఫిల్ అయ్యాయి, ఇంకా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎన్నున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీఎస్‌సిలో ఓన్లీ ఇయర్ 12 ఫిల్ అయ్యాయి ఫస్ట్ కౌన్సిలింగ్‌లో. లెఫ్ట్ ఓవర్ 3 సీట్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. అలాగా మీరు ఎన్ని కాలేజీలైనా చెక్ జేసుకోవచ్చు. మీ మీరనుకున్న కాలేజీలలో. ఈ ట్రిక్ అయితే చాలా మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఎవరైతే సీట్ సాటిస్ఫై అవ్వలేదో సెకండ్ కౌన్సిలింగ్‌లో మంచి కాలేజ్ చూసుకోండి. అండ్ అలాగే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఖచ్చితంగా చేయండి. చాలా ఇంపార్టెంట్ అనమాట అది. ఇన్‌కేస్ మీకు నచ్చని కాలేజ్ అయినా వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఇన్‌కేస్ సెకండ్ కౌన్సిలింగ్‌లో రాకపోయినా మీకు ఆ కాలేజ్ అనేది సీట్ అలాగే ఉంటుంది. ఓకేనా? మంచి కాలేజ్ వచ్చినోళ్ళు మిస్ అయితే చేసుకోవద్దు. సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయండి. మళ్ళీ మీకు ఆ కాలేజ్ సెకండ్ కౌన్సిలింగ్‌లో రాకపోవచ్చు. మళ్ళీ మీరప్పుడు బాధపడతారు. అప్పుడు రాలేదని. ఓకేనా? ఎక్స్‌పీరియన్స్ చేశాం కాబట్టి చెప్తున్నాం మీకు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే నాకు ఈ కాలేజ్ వచ్చింది. నేను జాయిన్ అవ్వను. జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తా అంటున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం గుడ్ థింగే. బట్ మంచి కాలేజెస్ వదులుకోవడం మంచిది కాదు చెప్తున్నాను. వెళ్ళైతే జాయిన్ అయిపోండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.